ఒకవైపు భర్తను కోల్పోయిన బాధ, మరోవైపు కుటుంబం పైన ఒత్తిళ్లు, ఇంకోవైపు ఆస్తి వ్యవహారం, బెదిరింపులు, వేధింపులు. చివరికి నూకరాజు కుటుంబం మొత్తం గోదావరిలోకి దూకేసింది. సౌజన్య రాసిన లెటర్తో పోలీసులు తొవ్వే కొద్దీ వణుకు పుట్టించే నిజాలు బయటపడుతున్నాయి. మొదట కుటుంబాన్ని ఆత్మహత్యకు ప్రేరేపించాడన్న ఆరోపణలు ఎదుర్కొన్న సాదిక్ ఖాన్ ఇప్పుడు నూకరాజు అల్లుడు జగదీశ్వర్ రెడ్డి మృతి కేసులోనూ నిందితుడిగా మారిపోయాడు. ఆస్తి కోసం మొదలైన పరిచయం బ్లాక్ మెయిల్కు దారితీసిందా? చివరకు ఆ కుటుంబాన్ని బలి తీసుకుందా? ఒక పరిచయం ఏఈ నూకరాజు కుటుంబంలోకి ప్రవేశించింది. ఆ పరిచయం క్రమంగా సన్నిహితంగా మారింది. కానీ ఆ తర్వాతే కథ మొత్తం మలుపు తిరిగి ఆత్మహత్యలకు ప్రేరేపించింది. ఏఈ నూకరాజు కుటుంబానికి దగ్గరైన సాదిక్ ఖాన్ వారి కుటుంబ పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. నూకరాజు కుమార్తె సౌజన్యతో పరిచయం పెంచుకొని ఆమె కుటుంబ ఆస్తులపై కన్నేశాడని దర్యాప్తులో ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఇక్కడే మరో కీలక ట్విస్ట్. సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డి కొంతకాలం క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. అప్పట్లో అది సహజ మరణంగానే భావించారంతా. కానీ నూకరాజు కుటుంబం ఆత్మహత్య తర్వాత ఈ మరణం పైన అనుమానాలు మొదలయ్యాయి. సౌజన్య రాసిన లేఖలో తన భర్త మరణం వెనుక సాదిక్ ఉన్నాడని ఆరోపించినట్లు పోలీసులు చెబుతున్నారు. పోలీసుల దర్యాప్తులో విష ప్రయోగం జరిగిందా అన్న కోణం తెరపైకి వచ్చింది. ప్రోటీన్ పౌడర్లో సైనైడ్ కలిపి విష ప్రయోగం చేశారన్న ఆరోపణలపై రాజమండ్రి పోలీసులు విచారణ చేస్తున్నారు. వారు సూసైడ్ లెటర్స్ రాశారు. నూకరాజు గారు, వారి అమ్మాయి సౌజన్య అందరూ సూసైడ్ నోట్స్ రాశారు. దాంట్లో డీటెయిల్గా క్వశ్చన్ చేసి ఏం జరిగింది ఏంటి అన్ని విషయాలు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇక ఈ కేసులో మరో సంచలన ఆరోపణ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను ఉలిక్కి పడేలా చేస్తోంది. జగదీశ్వర్ రెడ్డి హత్యలో సౌజన్య కూడా భాగస్వామి అయి ఉండవచ్చంటూ ఆయన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంటే భర్త మరణం వెనుక అసలు కథేంటి? సౌజన్యకు సాదిక్తో ఉన్న సంబంధం ఎంతవరకు వెళ్ళింది? మతం మార్చి నికా చేసుకోవాలని సాదిక్ ప్రయత్నించాడా? ఇవన్నీ ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో కీలక ప్రశ్నలుగా మారాయి. మరోవైపు లవ్ జిహాద్ ఇష్యూ ఇప్పుడు రాజమండ్రిలో బిగ్ డిబేట్గా మారింది. సాదిక్ బాధితులు చాలా మందే ఉంటారన్న వాదన పెరుగుతోంది.